30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కొని ఇచ్చి ఇళ్ల పట్టాలు ఇచ్చి అక్కడ ఫోటోలు కూడా తీసి అంతా చేసి మీరు కట్టుకోండి 1,80,000 2,80,000 అనేది ఇస్తాం అనేది. అంటే పట్టణాల్లో అయితే 2,80,000, పల్లెల్లో అయితే 1,80,000, పట్టణాల్లో అయితే సెంటు, పల్లెల్లో అయితే సెంటున్నర భూమి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇంతకుముందు ఇచ్చింది ఏదైతే జగన్ సర్కార్. అయితే అది కాకుండా ఇప్పుడు మహిళలకే పట్ట అంటూ ఒక్కొక్కళ్ళకి 2 సెంట్లు, పల్లెల్లోనేమో 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు అంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి సంబంధించి భూములు సేకరించమని చెప్పి అధికారులను ఆదేశించారన్నటువంటి వార్తని ఈనాడు జ్యోతి హైలైట్ చేసిన సాక్షి కూడా రాసుకొచ్చింది. ఇక్కడే సందేహం ఏంటంటే ఎవరికి ఇస్తారు? ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళందరికీ అవన్నీ క్యాన్సిల్ చేసేసి ఇస్తారా మళ్ళీ, లేదు కొత్త వాళ్ళకి ఇస్తారా? అంటే దాదాపుగా జగన్ ప్రభుత్వం ఎండింగ్ టైంలో ఉన్నటువంటి దాని వరకు ఇచ్చేశారు, లేదా ఈ 7 నెలలు అంతకుముందు ఒక 5 నెలలు అట్లాగ ఇచ్చి ఉండకపోవచ్చు ఎలక్షన్స్ వీటి మూలంగా. కాబట్టి ఈ ఏడాదిలోపు మేజర్లు అయినటువంటి వాళ్ళు ఈ ఏడాదిలోపు పెళ్లి చేసుకున్న మహిళలకి ఇస్తారా? అంటే 18 ఏళ్ళు దాటి మేజర్లు అయ్యి పెళ్లి చేసుకున్న మహిళలకి ఇస్తారా, లేకపోతే పాత వాళ్ళకు కూడా ఇస్తారా? ఒక పక్కన ఒక చర్చ నడుస్తుంది ఏంటంటే ఎవరికైతే ఇళ్ళు కట్టుకోలేదో వాళ్ళకి తీసేసుకుంటారు స్థలాలు అంటున్నారు. మరి స్థలాలు తీసేసుకుంటే వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు మళ్ళీ 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తున్నట్టు ఏమన్నా చూపెడతారా? ఇది మాత్రం క్లారిటీ లేదు.